ఆహా, ఫస్ట్ టైం ట్రై చేశానండి సర్వాపిండి. పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది, చాలా 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 బాగుంది. మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మిక్సీ జార్లోకి 4 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లము, 3 ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసేసి బరకగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్లోకి కప్పు బియ్య పిండి, కొంచెం నువ్వులు, రోస్ట్ చేసిన క్రష్ చేసిన పల్లి, నానబెట్టిన శనగపప్పు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, ఉల్లిపాయ ముక్కలు, కారము, ఉప్పు, మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసి మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి, ముద్దలాగా. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ఒక మందపాటి కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి బాగా అప్లై చేసి చేతికి ఆయిల్ రాసుకొని ఒక ముద్ద తీసి, ఒక పెద్ద ముద్ద అది కళాయిలో పెట్టి మరీ మందంగా కాదు, మరీ పలుచగా కాకుండా ఒత్తుకోవాలి. ఒత్తుకొని హోల్స్ పెట్టుకోవాలి మధ్య మధ్యలో. హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కొంచెం ఆయిల్ వేసేసి సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే మూత పెట్టేస్తే చాలండి. క్రిస్పీగా చక్కగా, మరీ క్రిస్పీగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు. ఇట్లా వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నాలాగా ఫస్ట్ టైం ట్రై చేయండి.